హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి మల్లేష్. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్రౌన్ రైస్ని ఎలా ఉడికించాలో చాలామందికి అయితే తెలీదు. అంటే బ్రౌన్ రైస్ ఉడకడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది కదా. మరి దీన్ని సింపుల్గా ఎలా ఉడికించుకోవాలి, చాలా తక్కువ టైంలో ఎలా వండుకోవాలో ఈ ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఈ ముడి బియ్యాన్ని ఈ బ్రౌన్ రైస్ని తీసుకోవడం వల్ల దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కాన్స్టిపేషన్ని రెడ్యూస్ చేస్తుంది. అలాగే తక్కువ తిన్నా కూడా కడుపు ఫుల్గా అనిపిస్తుంది. స్టమక్ వెయిట్ లాస్గా ఉండాలి అనుకుంటే ఈ విధంగానైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేనైతే ఒక టీ గ్లాస్ నిండా వరకు బ్రౌన్ రైస్ని తీసుకున్నాను. ఈ బ్రౌన్ రైస్ని డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 2 సార్లు వాటర్ వేసి వాష్ చేసుకోవాలి. ఇలా వీటిని నానబెట్టాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు. డైరెక్ట్గా మనం వండడానికి ముందే వాష్ చేసి ఉడికించిన తొందరగానే ఉడుకుతుంది. ఈ ప్రెషర్ కుక్కర్లో కాకుండా నార్మల్ బౌల్స్లో వేసి ఉడికించామంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. 1-2 అవర్స్ కూడా పట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇంత తక్కువ రైస్కి మరి అంత టైం వేస్ట్ చేసుకోలేం కదా ఫ్రెండ్స్. అంతసేపు వండాలన్నా కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడికించామంటే నార్మల్ రైస్ కన్నా ఫాస్ట్గానే ఉడుకుతుంది కదా. మరి టైం ఎక్కువ కాకుండా ఉండాలంటే ఇదైతే చాలా బెస్ట్ ప్రాసెస్. అలాగే గ్యాస్ కూడా సేవ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఒక 2 సార్లు వాష్ చేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకుంటామో అదే గ్లాస్తో 4 వంతుల నీళ్ళని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేమైతే వంటకి కృష్ణ వాటర్ని యూస్ చేస్తూ ఉంటాము. ఈ కృష్ణ వాటర్ అయితే ఒక గ్లాస్ రైస్కి 4 గ్లాసుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అది బ్రౌన్ రైస్కి అయితేనే ఈ విధమైన కొలతలు తీసుకోవాలి. ఇలా మొత్తంగా 2 సార్లు వాష్ చేసుకొని 4 గ్లాసుల వాటర్ వేసేసుకొని ఒక రైస్ బియ్యానికి 4 గ్లాసుల వాటర్ వేసేసుకొని 4 లాంగ్ విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక 4 విజిల్స్ అంటే త్వరగానే వచ్చేస్తాయి. ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడికిస్తేనే తొందరగా అవుతుంది ఫ్రెండ్స్. నేను నార్మల్గా వేసి కూడా ఉడికించాను. చాలా ఎక్కువ టైం పట్టింది. అలాగే ఇంత పర్ఫెక్ట్గా కూడా రాలేదు. అంతసేపు ఓపికగా వండాలంటే చాలా కష్టమవుతుంది కదా. మరి సింపుల్గా ఇలా చేసేసుకోండి. ప్రెషర్ కుక్కర్లో వేసేసుకొని చూసారు కదా, ఇలా మొత్తం ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది. ఈ ముడి బియ్యానికి ఎక్కువగా పాలిష్ చేయరు కాబట్టి తినేటప్పుడు గట్టిగా అనిపిస్తుంది. చూసారు కదా, ఒక చేతితో నొక్కి పట్టి చూస్తే ఇలా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. నేను చూపిస్తున్న ఈ బ్రౌన్ రైస్లో ఇంకాస్త వాటరీగా అనిపిస్తుంది కదా. మనం నార్మల్ రైస్ని ఉడికించుకునేటప్పుడు దమ్ చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. రిమైనింగ్ వాటర్ ఏమైనా ఉంటే పోవటానికి సేమ్ ఇందులో కూడా అలాగే ఉడికించుకోవాలి. ఇంకాస్త ఏమైనా వాటరీగా ఉన్నాయి అనిపిస్తే ప్రెషర్ కుక్కర్ మూత తీసేసి నార్మల్ మూత పెట్టేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించామంటే బ్రౌన్ రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఫ్రెండ్స్. నచ్చితే ఎవరైనా ట్రై చేయండి.